తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ నేతలు అక్రమంగా సంపాదించిన వేల కోట్లతో తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంటే ఊరుకుంటామా అన్నారు పొంగులేటి. ఆ పింక్ కలర్ షర్టుకు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి ఆత్మగా ఉన్న ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, మన ఈ భూభారతిని లాంచింగ్ చేసుకున్నాం, ఇంకా కొన్ని గంటల్లో లాంచింగ్ జరుగుతుంది అనగా ఆ ఎమ్మెల్యే గారు అంటాడు, రియల్ ఎస్టేట్ చేసే బడా బాబులు గత ప్రభుత్వం దళారీలుగా ఉండి ఆ చట్టాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కబ్జా చేసిన భూముల ద్వారా ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము అక్రమంగా వేల కోట్లు సంపాదించిన డబ్బుంది. ఆ డబ్బు పెట్టి మీ కష్టార్జితంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకుంటే ఈ ఇందిరమ్మ రాజ్యాన్నట పశువుల్లో సంతలో పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ బడాబాబులు ఇచ్చే వేల కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట. కూలగొట్టనిద్దామా? కూలగొట్టనిద్దామా? అది వాళ్ళు పగటి కలలకు అంటున్నారు.